नमः शिवाय। जय गुरु रामनंद महाराज। షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. యువతరం కదిలింది, స్టూడెంట్స్ కదిలారు. షిరిడి సాయినాథుని విషయంలోన విమర్శకులు, యూట్యూబర్స్ ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా అసత్యం. షిరిడి సాయినాథుల వారి విషయంలో జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కదలడం జరిగింది, రమణేశ్వరానికి రావడం జరిగింది, వారి యొక్క మద్దతును ప్రకటించడం జరిగింది. సో ఇకనైనా యూట్యూబర్స్ జాగ్రత్త, సత్యం తెలుసుకోండి. షిరిడి సాయినాథుని విషయంలోన ఏం మాట్లాడాలన్నా సరే ఆలోచించి సత్యం తెలుసుకొని సచ్చరిత్ర పర్ఫెక్ట్గా చదివి మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మటుకు ఇంకా స్టూడెంట్స్ కానీ, షిరిడి సాయి దేవాలయాలు కానీ, రమణానంద మహారాజ్ కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏదైతే మనకు మద్దతు ప్రకటించారో ఆ విజువల్స్ మనం చూద్దాం. వాళ్ళు ఏం తెలంగాణ ఉద్యమకారుణ్ణి, లా స్టూడెంట్ని. అయితే ఈరోజు ఈ ఆశ్రమంలో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే షిరిడి సాయిబాబా గురించి కొంతమంది పొగరుగా అహంకార బుద్ధితో వారు దేవుడే కాదు, వారి భక్తుల యొక్క, మాలాంటి భక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే క్రమంలో ఈ భారతదేశంలో ఎన్నో షిరిడి సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. వాటిని నిర్వహించే నిర్వాహకులు ఉన్నారు. ఆ నిర్వాహకులు కానీ, భక్తులు కానీ ఏ ఒక్కరు వారి యొక్క అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టకుండా మౌనాన్ని వహించడం జరిగింది. ఆ క్రమంలో సిద్ధగురు రమణానంద మహర్షి గారు వారు ఒక బుక్కుని రాశారు. శతప్రశ్న సంధానం అనే బుక్కును రాసి, ఎవరైతే షిరిడి సాయిబాబా గురించి, సాక్షాత్తు ఆ భగవంతుని గురించి తప్పు మాట్లాడుతున్నారో, తప్పు మాట్లాడే మూర్ఖులు ఈ పుస్తకాన్ని చదువుకుంటే వారికి వారి యొక్క మహిమలు, అదేవిధంగా వారి యొక్క ప్రశంస తెలుస్తుందని సిద్ధగురు రమణానంద మహర్షి గారు దీనిపైన మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మాలాంటి ఎంతోమంది యువభక్తులు, రోజు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మాలాంటి విద్యార్థులు అందరూ ఎవరైతే దాన్ని తిప్పికొడుతున్నారో వారికి సహకరించాలనే ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి ఓపిక పట్టినాం. కానీ సిద్ధగురు రమణానంద మహర్షి గారు మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలడని మేము విశ్వసించి వారికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి లోకం మరియు యువజన లోకం మేమందరం సిద్ధగురువు గారికి స్వచ్ఛందంగా ఈ బుక్కును రాసిరు. అదేవిధంగా అలాంటి మా సాయిబాబా అంటే మా అందరికీ దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా మా తాతలు, తండ్రులు ఈ భారతదేశంలో ప్రతి హిందువు పూజిస్తున్నాడు. శివుని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని అట్టనే పూజిస్తున్నాం. ఆ రాముని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని ఇట్లా అదేవిధంగా పూజిస్తున్నాం. కాబట్టి మా మనోభావాలను దెబ్బతీసే ఏ మాటలైతే మాట్లాడుతారో వారిని, ఒక భక్తులు అంటే ఏముండాలి, అహంకారము, ఆవేశం ఉండకుండా వారికి తనదైన శైలిలో సమాధానాన్ని చెప్తూ ముందుకు తీసుకెళ్తున్న రమణానంద మహర్షి మాకు ప్రత్యక్ష దైవంగా ఈరోజు కనబడడం జరిగింది. కాబట్టి మేమందరం స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సాయిబాబా భక్తులుగా శివభక్తులుగా మేము ఇక్కడికి విచ్చేసినాం. మా మద్దతు ఎల్లవేళలా మా రమణానంద మహర్షి గారికి, అదేవిధంగా సాయిబాబాను వ్యతిరేకించే శక్తులకు ఎవరైతే
పోరాటం చేస్తారో వారందరికీ మా శివసాయి సేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అవాకులు చెవాకులు పేలితే పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం సాయిబాబా భక్తులతో అదేవిధంగా మా హిందూ దేవుళ్ళకు సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ శివభక్తులు కానీ శ్రీరామ్ భక్తులు కానీ కృష్ణ భక్తులు కానీ వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు అహంకారంగా అదేవిధంగా నెత్తిన ఎక్కినట్టు మీరు మాట్లాడడం మానుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. దీనికి మా భక్తులు ప్రతి హిందువు దీన్ని ఖండించాల్సిందిగా కోరుచూ ఈ ప్రెస్ మీట్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులు, నా పేరు ఆవుల మల్లేష్. నేను మంచాల మండలం ఎక్స్ వైస్ ఎంపీపీ, రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మహర్షి గారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసాం, ఆయన ఒక గొప్ప సైద్ధాంతికంగా అలాగే వేదాంతపరంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని సాధించడం కోసం అన్ని కులాలని అన్ని వర్గాలని వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా ఎవరెవరు ఏ రకమైన మతాన్ని స్వీకరించినా ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పెట్టడం చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. నిజంగా నేను ఎన్నడూ ఈరోజు వచ్చి చూశాను, కానీ నిజంగా కన్నుల పండుగలాగా ఉంది మన దేశం. అన్ని మతాలకు అన్ని కులాలకు అంటే సామ్యవాద పద్ధతిలో ఏ మతాన్నైనా ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేటటువంటి ఒక మంచి ఆదర్శంగా ఉన్నటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. దానికి అనుగుణంగా మహర్షి గారు ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రజల నమ్మకాలకు దగ్గరగా ఆయన చేస్తున్నటువంటి సేవలు నిజంగా ఆయనను చూస్తే నాకైతే అనిపించింది, ఈ దేశంలో ఎక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఇక్కడనే కొలువై ఉన్నట్లుగా మనకు కనబడ్డది. కాబట్టి ఆయన మీద అంత పెద్ద గురువు మీద ఒక మహర్షి మీద కొంతమంది ఆకతాయిలు నిందా ప్రచారం చేయడం, షిరిడి సాయిబాబా పేరు పెట్టిండని ఆయన ఫోటో పెట్టిండని మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ వివేచనకే వదిలేస్తున్నాం. కానీ అంత పెద్ద గురువుని ఆ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కాదు. ఇంకా మీకేమని ఉంటే ఈడ చాలామంది దేవుళ్ళను పెట్టుకోవచ్చు, మీరు ఈ దేవుని పెట్టండి, మీ ఆశ్రమంలో ఈ దేవుడు ఉంటే బాగుంటుందని సూచించండి, దాని ప్రకారం పోవాలి తప్ప ఈ రకంగా నిందా ప్రచారం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. రెండోది, సాయిబాబా గారు అంటే మనకు దేవుడుగానే తెలుసు. ఆయన 1838 నుంచి 1838 నుంచి 1918 వరకు భారతదేశం ఉత్తర భారతదేశంలో ప్రజలకు సేవ చేసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కుల మతాలకే అతీతంగా సేవ చేసినటువంటి నాయకుడు, ప్రజలను విశ్వాసం పొందినటువంటి దేవుడు. కాబట్టి ఆయన దేవుడుగానే చూస్తారు. అందుకనే ఆయనకు షిరిడీలో దేవాలయం కట్టించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి కూడా షిరిడీ వెళ్ళి మొక్కొస్తున్నామంటే ఆయన దేవుడు కదా. మరి ఆయనని ఈ ఆశ్రమంలో పెట్టుకుంటే ఎందుకు కించపరచాలి, దాని వెనుక మీ ఉద్దేశం ఏంటి అనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మీరు ఒక మంచిని ఓర్వలేనటువంటి వాళ్ళు ఒక నమ్మకానికి ఒక సహనానికి సూచికగా ఉన్నటువంటి ఒక మన షిరిడి సాయిబాబా గారి మీద ఆ రకమైనటువంటి చివాకులు అవాకులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి గురువులు పశువుల శాలలో కూడా బండి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కబీర్ కానీ లేకపోతే భక్త రామదాస్ కానీ భక్త తుకారాం కానీ వీళ్ళందరూ సంఘ సంస్కర్తలుగా ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి నాయకులు.
వాళ్ళని కూడా ఈరోజు మనం కొనియాడుతున్నాం. వాళ్ళు మసీదులో వండుకోవచ్చు, దేవాలయంలో అరుగు మీద వండుకోవచ్చు. ఆయన హిందువుకి ముస్లిం అనే తేడా ఎక్కడన్నా చూపెట్టాడా? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాడు. అందరూ ఒకటే, నా బిడ్డలాగా చూసుకుంటాను నేను అనే పద్ధతులను చూసిండు ఆయన. కాబట్టి ఆ రకంగా షిరిడి సాయిబాబా గారి ఫోటో పెట్టినంత మాత్రాన, విగ్రహం పెట్టినంత మాత్రాన మన మహర్షి గారి మీద మాట్లాడడం కరెక్టు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆయనకు ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మా కమిటీ తరపున మేము పూర్తి మద్దతును తెలియజేస్తూ ఆయనకు ఎల్లవేళలా అండదండలుగా మేము ఉంటామని చెప్పి మేము చెప్తూ నేను ముగిస్తాను. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా పత్రికా రంగాన్ని మిత్రులందరికీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆశేష జనసందేహంతో వచ్చిన నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మామిడాల రవికుమార్, శివసాయి సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు మన గురూజీ ఆశ్రమంలో ప్రెస్ మీట్ పెట్టి గురూజీ గారికి మా యొక్క మద్దతును ప్రకటించడానికి మేము ఇంతమంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాలతోని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా షిరిడి సాయి గారి గురించి ఏదైతే ఒక 8 మంది వ్యక్తులు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ, దిగజార్చి మాట్లాడడం, అనేక మంది సాయి భక్తులని బాధకు గురి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము నిజమైన షిరిడి సాయిని నిత్యం పూజించే భక్తులుగా మరియు ఈరోజు రమణానంద మహర్షి గారి గురించి లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అసత్య ఆరోపణలు, ఇవి నిజం కాదు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు రమణానంద మహర్షి గారికి మా యొక్క మద్దతుని ఈరోజు ఈ సభాముఖంగా ప్రెస్ మీట్లో ప్రకటిస్తున్నాము. ఈ యొక్క ప్రెస్ మీట్కి నాతో పాటు విద్యార్థి సంఘాలు మరియు అన్ని రాజకీయ పక్షాల నుంచి వచ్చిన పెద్దలు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. పత్రికా మిత్రులు, నా పేరు ఆవుల మల్లేష్. నేను మంచాల మండలం ఎక్స్ వైస్ ఎంపీపీ, రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మహర్షి గారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసాం, ఆయన ఒక గొప్ప సైద్ధాంతికంగా అలాగే వేదాంతపరంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని సాధించడం కోసం అన్ని కులాలని, అన్ని వర్గాలని వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా ఎవరెవరు ఏ రకమైన మతాన్ని స్వీకరించినా, ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పెట్టడం చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. నిజంగా నేను ఎన్నడూ ఈరోజు వచ్చి చూశాను, కానీ నిజంగా కన్నుల పండుగలాగా ఉంది మన దేశం. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అంటే సామ్యవాద పద్ధతిలో ఏ మతాన్నైనా ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేటటువంటిగా మంచి ఆదర్శంగా ఉన్నటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. దానికి అనుగుణంగా మహర్షి గారు ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా, ప్రజల నమ్మకాలకు దగ్గరగా ఆయన చేస్తున్నటువంటి సేవలు నిజంగా ఆయనను చూస్తే నాకైతే అనిపించింది, ఈ దేశంలో ఎక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఇక్కడనే కొలువై ఉన్నట్లుగా మనకు కనబడ్డది. కాబట్టి ఆయన మీద, అంత పెద్ద గురువు మీద, ఒక మహర్షి మీద కొంతమంది ఆకతాయిలు నిందా ప్రచారం చేయడం, షిరిడి సాయిబాబా పేరు పెట్టిండని, ఆయన ఫోటో పెట్టిండని మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ వివేచనకే వదిలేస్తున్నాం. కానీ అంత పెద్ద గురువుని ఆ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కాదు. ఇంకా మీకేమని ఉంటే ఈడ చాలామంది దేవుళ్ళను పెట్టుకోవచ్చు, మీరు ఈ దేవుని పెట్టండి,
మీ ఆశ్రమంలో ఈ దేవుడు ఉంటే బాగుంటుందని సూచించండి, దాని ప్రకారం పోవాలి తప్ప ఈ రకంగా నిందా ప్రచారం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. రెండోది, సాయిబాబా గారు అంటే మనకు దేవుడుగానే తెలుసు. ఆయన 1838 నుంచి 1838 నుంచి 1918 వరకు భారతదేశం, ఉత్తర భారతదేశంలో ప్రజలకు సేవ చేసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కుల మతాలకే అతీతంగా సేవ చేసినటువంటి నాయకుడు, ప్రజలను విశ్వాసం పొందినటువంటి దేవుడు కాబట్టి ఆయన దేవుడుగానే చూస్తారు. అందుకనే ఆయనకు షిరిడీలో దేవాలయం కట్టించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి కూడా షిరిడీ వెళ్ళి మొక్కొస్తున్నామంటే ఆయన దేవుడు కదా. మరి ఆయనని ఈ ఆశ్రమంలో పెట్టుకుంటే ఎందుకు కించపరచాలి, దాని వెనుక మీ ఉద్దేశం ఏంటి అనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మీరు ఒక మంచిని ఓర్వలేనటువంటి వాళ్ళు, ఒక నమ్మకానికి, ఒక సహనానికి సూచికగా ఉన్నటువంటి ఒక మన షిరిడీ సాయిబాబా గారి మీద ఆ రకమైనటువంటి చివాకులు అవాకులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి గురువులు పశువుల శాలలో కూడా బండి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కబీర్ కానీ, లేకపోతే భక్త రామదాస్ కానీ, భక్త తుకారం కానీ, వీళ్ళందరూ సంఘ సంస్కర్తలుగా ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి నాయకులు. వాళ్ళని కూడా ఈరోజు మనం కొనియాడుతున్నాం. వాళ్ళు మసీదులో వండుకోవచ్చు, దేవాలయంలో అరుగు మీద వండుకోవచ్చు. ఆయన హిందూకి ముస్లిం అనే తేడా ఎక్కడన్నా చూపెట్టాడా? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాడు. అందరూ ఒకటే, నా బిడ్డలాగా చూసుకుంటాను నువ్వు అనే పద్ధతులను చూసిండు ఆయన. కాబట్టి ఆ రకంగా షిరిడీ సాయిబాబా గారి ఫోటో పెట్టినంత మాత్రాన, విగ్రహం పెట్టినంత మాత్రాన మన మహర్షి గారి మీద మాట్లాడడం కరెక్టు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఆయనకు ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మా కమిటీ తరపున మేము పూర్తి మద్దతును తెలియజేస్తూ ఆయనకు ఎల్లవేళలా అండదండలుగా మేము ఉంటామని చెప్పి మేము చెప్తూ నేను ముగిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు పాలకూర్ల జానే గౌడ్. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, లా స్టూడెంట్ని. అయితే ఈరోజు ఈ ఆశ్రమంలో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే షిరిడీ సాయిబాబా గురించి కొంతమంది పొగరుగా అహంకార బుద్ధితో వారు దేవుడే కాదు, వారి భక్తుల యొక్క, మాలాంటి భక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే క్రమంలో ఈ భారతదేశంలో ఎన్నో షిరిడీ సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. వాటిని నిర్వహించే నిర్వాహకులు ఉన్నారు. ఆ నిర్వాహకులు కానీ, భక్తులు కానీ ఏ ఒక్కరు వారి యొక్క అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టకుండా మౌనాన్ని వహించడం జరిగింది. ఆ క్రమంలో సిద్ధగురు రమణానంద మహర్షి గారు వారు ఒక బుక్కుని రాశారు. శతప్రశ్న సంధానం అనే బుక్కును రాసి, ఎవరైతే షిరిడీ సాయిబాబా గురించి, సాక్షాత్తు ఆ భగవంతుని గురించి తప్పు మాట్లాడుతున్నారో, తప్పు మాట్లాడే మూర్ఖులు ఈ పుస్తకాన్ని చదువుకుంటే వారికి వారి యొక్క మహిమలు, అదేవిధంగా వారి యొక్క ప్రశంస తెలుస్తుందని సిద్ధగురు రమణానంద మహర్షి గారు దీనిపైన మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మాలాంటి ఎంతోమంది యువభక్తులు, రోజు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మాలాంటి విద్యార్థులు అందరూ ఎవరైతే దాన్ని తిప్పికొడుతున్నారో వారికి సహకరించాలనే ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి ఓపిక పట్టినాం. కానీ సిద్ధగురు రమణానంద మహర్షి గారు మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలడని మేము విశ్వసించి వారికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా
ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి లోకం మరియు యువజన లోకం మేమందరం సిద్ధగురువు గారికి స్వచ్ఛందంగా ఈ బుక్కును రాసిరు. అదేవిధంగా అలాంటి మా సాయిబాబా అంటే మా అందరికీ దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా మా తాతలు తండ్రులు ఈ భారతదేశంలో ప్రతి హిందువు పూజిస్తున్నాడు. శివుని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని అట్టనే పూజిస్తున్నాం. ఆ రాముని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని ఇట్లా అదేవిధంగా పూజిస్తున్నాం. కాబట్టి మా మనోభావాలను దెబ్బతీసే ఏ మాటలైతే మాట్లాడుతారో వారిని ఒక భక్తులు అంటే ఏముండాలి, అహంకారము ఆవేశం ఉండకుండా వారికి తనదైన శైలిలో సమాధానాన్ని చెప్తూ ముందుకు తీసుకెళ్తున్న రమణానంద మహర్షి మాకు ప్రత్యక్ష దైవంగా ఈరోజు కనబడడం జరిగింది. కాబట్టి మేమందరం స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సాయిబాబా భక్తులుగా శివ భక్తులుగా మేము ఇక్కడికి విచ్చేసినాం. మా మద్దతు ఎల్లవేళలా మా రమణానంద మహర్షి గారికి, అదేవిధంగా సాయిబాబాను వ్యతిరేకించే శక్తులకు ఎవరైతే పోరాటం చేస్తారో వారందరికీ మా శివసాయి సేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అవాకులు చెవాకులు పేలితే పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం సాయిబాబా భక్తులతో, అదేవిధంగా మా హిందూ దేవుళ్ళకు సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, శివ భక్తులు కానీ, శ్రీరామ్ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు అహంకారంగా అదేవిధంగా నెత్తిన ఎక్కినట్టు మీరు మాట్లాడడం మానుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. దీనికి మా భక్తులు ప్రతి హిందువు దీన్ని ఖండించాల్సిందిగా కోరుచూ ఈ ప్రెస్ మీట్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కొండల్ వేముల, సోషల్ యాక్టివిస్టు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. మరి రమణానంద మహర్షి గారు స్థాపించినటువంటి ఈ యొక్క గొప్ప ఆశ్రమం ఏదైతుందో మరి ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఆతిథ్యాన్ని ఇస్తూ ఆధ్యాత్మిక చింతనకు నిలవైనటువంటి ఈ యొక్క రమణానంద మహర్షి ఆశ్రమంలో చాలామంది సేద తీరుతున్నారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి సమానమైనటువంటి అందరినీ గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ నెలకొల్పినటువంటి రమణానంద మహర్షి గారి ఆశ్రమంలో చూస్తే ఆయన నెలకొల్పినటువంటి మహనీయులు ఎంతోమంది ఇక్కడ దేవుళ్ళు దేవతలు విగ్రహాల రూపంలో మరి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇదొక మ్యూజియం లాగా, ఆశ్రమం లాగా మరి ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులు, మీడియా మిత్రులు, రమణానంద మహర్షి గారి శ్రేయోభిలాసులు, ఆయన అభిమానులు, ఆయన అంటే భక్తి పర్వంతో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ సాయిబాబాకు సంబంధించినటువంటి విమర్శలు ఏదైతే కొంతమంది పని కట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి సరైనటువంటి కాదు. ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ఉండకూడదు. ఆయన చేసేటువంటి రమణానంద మహర్షి గారు ఆయన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఈ ప్రపంచాన్ని చదివి ప్రపంచ జ్ఞానంతో ప్రతి మనిషి మనశ్శాంతిని కోరుకునే విధంగా మరి దానికి సంబంధించినటువంటిది ఎక్కడ విభేదాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి రమణానంద గారి పైన మరి సాయిబాబాను జోడిస్తూ అది ఆ అంశాన్ని బయటికి తీసుకురావడం అనేది అది ఒక మరి అవివేకమా వివేకమా అనేది ఇక్కడ భక్తులు కానీ ప్రజానికం కానీ గమనిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఒకరి మీద ఒకరు విమర్శలు కానీ అబ్యూజ్ మాటలు కానీ మాట్లాడితే అవి తారాస్థాయికి చేరి ఎలాంటి పరిణామాలు రూపుదిద్దుకుంటున్నాయో మనందరం కూడా మీడియాలో రోజు చూస్తున్నాము. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి ఇలాంటి వాటికి తావు లేకుండా ప్రతి మాట్లాడే మాట ఎవరిని కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతినకుండా వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేసేటువంటి ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవరైతే పని కట్టుకొని చేసిరని అందరు ఇక్కడ మరి రమణానంద మహర్షి గారి వాళ్ళ అభిమానులు ఏదైతే చెప్తున్నారో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారో అదే డిమాండ్ తోటి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మరి రమణానంద మహర్షి గారికి ఉన్నటువంటి మరి ఆయన భక్తులు
ఆయన అభిమానులందరూ కూడా మరి ఆయన మీద జరిగినటువంటి ఈ మాటలు మీరందరూ వెనక్కి తీసుకోవాలని ఆయనకు సంఘీభావం చెప్పడానికి వచ్చినటువంటి సందర్భమే ఇదని మీడియా మిత్రులకు మేము తెలియజేస్తూ, మరి ఇప్పుడు జరిగినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇమ్మీడియట్లీ ఇలాంటి మళ్ళీ రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా, మరి అంత పెద్ద మనిషిని ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుగా ఇంతమందికి భోజనాలు పెడుతూ ఆశ్రమాన్ని కల్పిస్తూ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అది ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబాకు ఉన్నటువంటి భక్తులు వేలల్లో కోట్ల లక్షలలో ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇలా రమణానంద మహర్షిని అంటే ఆయనకు ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అన్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే సాయిబాబాకు సంబంధించినటువంటి మరి ఇలాంటి విమర్శలు వ్యాఖ్యలు చేసినటువంటి అవి పద్ధతి కాదు. అలాంటి మాటలు, ఎందుకంటే ఒక దేవునిగా పూజించబడేటువంటి సాయిబాబా భక్తులందరికీ మనోభావాలు దెబ్బతినేలాగానే ఉన్నాయి మీరు మాట్లాడే మాటలు. కాబట్టి అలాంటి వాటిని ఈ సమాజం మీద మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దనే దానికి నిదర్శనంగానే ఇక్కడ వాళ్లకు గుణపాఠం చెప్పేలాగా మరి ఇక్కడ రమణానంద మహర్షికి మరి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి వీళ్ళందరి తరపున ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ఈ సమాజానికి మంచిది కాదు. ఏదైనా ఉంటే ఇంకా మీరు ప్రత్యక్షంగా వచ్చి కలవచ్చు, వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే మాట్లాడవచ్చు, చర్చలు చేసుకోవచ్చు తప్ప సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడే మాటలు అవి సమాజాన్ని పెడదోవ పట్టేటువంటి విధంగా ఉంటాయి, మనుషుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. కాబట్టి ఇది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా డెలికేటెడ్ అయినటువంటి విషయంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటూ, మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వెంటనే మరి మహర్షి గారికి క్షమాపణ చెప్తూ మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మనము రమణానంద మహర్షి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి వచ్చినామని మీకు అందరికీ తెలియజేస్తూ నమస్తే.